రైట్. ఇప్పటి వరకు మనకి లీగల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి విషయాలను మనం చూసాం. సెక్షన్లు వాటి ఏ విధంగా వర్తిస్తాయి, ఏ విధంగా కోర్టులో అవి వాదోపవాదాలు జరుగుతాయనే దానికి సంబంధించి లాయర్ చెప్పిన దాని మనకి ఎవరైతే బార్ కౌన్సిల్ మెంబర్ ఉన్నారో ఆయన చెప్పిన ఎక్స్పర్ట్ ఒపీనియన్ అని మీకు చెప్పాను. రైట్. మా ప్రతినిధి రాధాకృష్ణ ప్రస్తుతం గ్రౌండ్లో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఏంటి అప్డేట్స్, ఏంటి ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి అక్కడ? చక్రి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అంటే ఒక 2 నిమిషాల క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుండి అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అంటే అతని షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, అలాగే అతని పల్స్ రేటు, ఫీవర్ ఉందా లేదా వీటికి సంబంధించి ఒక రిపోర్టు రెడీ చేశారు. అక్కడ ఉన్న ఆర్ఎంఓ ఆ రిపోర్టు తీసుకొని అక్కడ నుండి నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కొద్దిసేపటి క్రితమే అతనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. అసలు ఆ రోజు అక్కడికి వెళ్లే సమయంలో అక్కడికి సంధ్యా థియేటర్కి వెళ్ళిన సమయంలో మీరేమైనా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు అనుమతి తీసుకున్నారా, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే మిగతా వివరాలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లే ముందు మీరు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి కానీ ఇంకా ఎవరికైనా సమాచారం అందించారా అన్న దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే అతనికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఏమైనా అప్లోడ్ చేశారా, తాను ఈరోజు సంధ్యా థియేటర్కి వస్తున్నాడు అన్న దానికి సంబంధించి ఈ మొత్తం 3 వాటిపైన అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుండి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి గాంధీ ఆసుపత్రిలో చికిత్సలు నడుస్తున్నాయి. అక్కడ పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. మరొక వైపు 2:30కు హైకోర్టులో పిటిషన్ ఉంది. తనను సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయొద్దు, పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలంటే కూడా ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి 2:30కు హైకోర్టులో ఆ పిటిషన్ పైన విచారణ చేపట్టనున్నారు. మరి హైకోర్టు ఆర్డర్ వచ్చేలోపే నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారా, లేకపోతే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందాక వెయిట్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే అంటే 2:30కు హైకోర్టులో ఆర్డర్ ఉంది కాబట్టి ఆ ఆర్డర్కు ఒకవైపు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అతని తండ్రితో పాటు అతని మామ ఇద్దరు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. అక్కడ కోర్టులో ఇతను హాజరుపరిచినప్పుడు అక్కడ ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ వెంటనే బెయిల్ కనుక ఇస్తే అక్కడ ఇద్దరు సాక్షులను కూడా రెడీగా అంటే ఇద్దరు విట్నెస్లు ఎవరైతే బెయిల్కి సంబంధించి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందో వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అక్కడ నాంపల్లి కోర్టులో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు వైద్య పరీక్షలు పూర్తి కావాల్సి ఉంది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాతనే నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. ప్రధానంగా అల్లు అర్జున్ పైన పోలీసులు మోపిన అభియోగము తోపులాటకు సంబంధించి, అలాగే రేవతి అనే మహిళ మృతికి సంబంధించి ఇతను రావడం ద్వారానే అక్కడ తోపులాట జరిగింది. ఆ తోపులాట కారణంగానే ఆమె చనిపోయింది అనేది ప్రధానంగా అల్లు అర్జున్ పైన పేర్కొన్న అభియోగం. ఈ అభియోగానికి సంబంధించే స్టేట్మెంట్ రికార్డు చేయారు. స్టేట్మెంట్ అనేది ప్రధానంగా ఇప్పటి వరకు రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చక్రి రైట్. ఇక్కడ అంటే చిరంజీవి వస్తారు, అలాగే ఇంకెవరో వస్తారని చెప్పి కూడా అక్కడ వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఏంటి అంటే పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఉంది, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు విశ్వంబర్ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని చిరంజీవి వస్తున్నట్టుగా తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనం చూడొచ్చు కూడా సిచ్యువేషన్ ని పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ నుండి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత చాలా మంది అభిమానులు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ ఉంది. అలాగే మరొక వైపు ఇక్కడికి అల్లు అర్జున్ ని తీసుకొచ్చిన తర్వాత భారీగా అభిమానులందరికీ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ కి సంబంధించి అతన్ని వివరాలు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారనే సమాచారం అందిన వెంటనే వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది.